ఎపిక్ నింజా ట్రయల్స్. సో గాయస్ మనకైతే ఎపిక్ నింజా ట్రయల్స్ అయితే వచ్చేసింది. సో చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. మళ్ళీ డౌన్లోడ్ చేయాలా? ఓకే, మనం అయితే డౌన్లోడ్లో పెట్టేసాం. సో మనం లక్షలోకి వెళ్ళేసి గన్ని పెట్టేద్దాం. నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో పనిలో పని బాగానే ఉంది, తిప్పేద్దాం డౌన్లోడ్ అయ్యేసరికి. వావ్, 5000 ఓకే, మనకు ఒక అచీవ్మెంట్ అయితే గైస్. వావ్ వావ్ వావ్, గన్స్కిన్లు అన్నీ మంచిగా ఉన్నట్టున్నాయి. 10+1 10+1 10+1 పర్మనెంట్ మ్యాక్స్. ఓకే, 10+1 ఓకే, పర్మనెంట్ 10+1. They got the gun. Use it, die. చేయడం జరిగింది గాయస్. సో మనకి ఫైనల్గా అయితే గన్ అయితే తగిలింది కాబట్టి ఈవో వాళ్ళతో మనకి పని లేదు. ఇటాచ్ ఇది కూడా ఇంట్లో చూడలేదు. డైలాగ్ గుర్తు రావట్లేదు. The Red Moon Rush challenge epic ninjas and complete the ultimate trial. సో మనకైతే చెప్పేశారు కదా, ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3, ట్రయల్ 4, ట్రయల్ 5లో అయితే మనకైతే టోకెన్స్ అయితే 10 ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనము ఈ బండిల్స్ని తిప్పుకోవడానికి అయితే జరుగుతుంది గాయ్స్. చూడండి, వా నన్నైతే డిఫీట్ చేసేసారు. సక్సెస్ రేట్. వావ్, రిలాక్స్, ఐఎమ్ యువర్ సైడ్. వావ్, మినట మన సైడే ఉన్నాడంట. సో మనకైతే కొన్ని మిషన్స్ అయితే ఇచ్చిన్నాడు. వావ్, అచీవ్మెంట్ ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో 2 మ్యాచ్లు ఆడాలి. నింజుట్సు టు టీల్ 200 డ్యామేజ్ కొట్టాలి. ఎలిమినేట్ 8 మందిని చంపేయాలి. 2 డ్యామేజ్ చేసేయాలి. 50 మందిని చంపేసేయాలి. వావ్, ఠీకే, మనం చేయగలం. క్లాప్, వద్దాం. సో ఇంకోటి ఏంటంటే చెప్పుకోవడానికి ఏం లేదు, వీడియో అయితే చూసేద్దాం. సో ఆల్ ప్రైజెస్ ఏంటంటే ఒకసారి మనకైతే ఇటాచి బండిల్ ఉంది, టోకెన్స్ ఉన్నాయి, ఇటాచి అది ఉంది, షేరింగ్ అని చూడా బండిల్ కలెక్షన్. ఒకటే ఇచ్చాడు. చూస్తాను మాదరా. జుట్టు మనకి అన్నీ బాగానే నచ్చేసాయి, కానీ మనకి నచ్చింది ఒకే ఒక్కటి ఉంది. అప్పుడు పడింది 49 రూపాయలకి 100 డైమండ్లు పడ్డాయి. 29 డైమండ్స్ వచ్చి లైవ్లో చెప్పేసిండే అవన్నీ మనం లైవ్లో చెప్పలేం కాబట్టి. వావ్ వావ్, చేస్తున్నాడు. మనం దీనిలోకి వెళ్ళేద్దాం, ట్రయల్ని చూసేద్దాం. బ్యాక్గ్రౌండ్లో ఏం రాలేదేంటి సౌండ్?
సో గాయస్ మనమైతే హిడెన్ లిక్ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి స్క్రీన్ ఆల్రెడీ. కానీ ఎనిమిస్ ఎంత దారుణంగా ఉంటారంటే నేను కళ్ళ కూడా ఊహించలేను. హిడెన్ లీఫ్ విలేజ్ చూడండి, మన పెయిన్ మామయ్య ఆడున్నాడు. వెతకాలి. వావ్, సౌండ్ వినపడుతుందా? షాడో స్విచ్ అంట. ఒకసారి షాడో స్విచ్ ట్రై చేద్దాం. అంటే ఇది ఎనిమిది ఏమన్నా పట్టేస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఏదైనా ఎనిమిది పట్టుకున్నప్పుడు చంపేసి ఒక లాజిక్ అయితే అర్థం మొత్తానికి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్యాంపర్ పెట్టేసారు, అప్పుడే ఎగ్గులు ఎక్కేసారు. ఇది అసలు మారదన్నమాట. చూద్దాం. వావ్, కానీ పెయిన్ మావైన పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. లేకుంటే పెయిన్ మావైన మన నారేటో బాబాయ్ చంపేస్తుంటాడు. అందుకే పెయిన్ మావైన పీక్ పడేస్తుంటాడు. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట. సునాడే రూమ్ చూసేద్దాం వెళ్ళి గాయస్. వెళ్ళిపోయిందా? సో సునాడే రూమ్ ఎలా ఉంటుంది? మన పెయిన్ మామ ఎక్కడికి కూడా వచ్చేస్తారు కదా, అంటే సునాడే పగల కొట్టేస్తుంది కదా దాంట్లో. కునాయ్, మినాటో కునాయ్, మినాటో కునాయ్. సో వీటిని ఉపయోగించే పని అయితే ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. సో వావ్, ఇది టెలిపోర్ట్ ట్విస్ట్. ఠీకే. సో మన బతికినీరు అనమాట.